వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే గృహిణులు కానీ ఎవరైనా కానీ ఇంట్లో ఈజీగా ఆకుకూరలు ఎలా పెంచుకోవాలి. సహజంగా మనం ఇంట్లో పెంచుకోకుండా ఈజీగా బయట నుంచి తెచ్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాము. కానీ ఇంట్లో పెంచుకున్నటువంటి ఆకుకూరలకి, కూరగాయలకి బయట మనం కొనుక్కుని తెచ్చుకున్నటువంటి వాటికి ఆరోగ్యరీత్యా కానీ టేస్ట్ కానీ చాలా వ్యత్యాసం అయితే ఉంటుంది. దయచేసి గమనించండి అందరూ కూడా. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఏదో విధంగా పెంచుకోవడానికి అయితే ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మనం యాక్చువల్గా ఇంట్లో మగవారు కానీ ఆడవారు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే కనీసం అంటే ఇలా టబ్స్ ఇవన్నీ పెట్టుకుని మాకు అంత స్పేస్ లేదు అనుకునే వాళ్ళకి, కనీసం అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు చక్కగా సెల్లార్లో అయినా సరే ఇలాంటివి చిన్న చిన్నవి చూడండి. ఇవి మనం హోటల్ నుంచి తెచ్చుకున్నటువంటి బిర్యానీ బౌల్స్ ఇవి. అలాగే మనం ఇంట్లో ఆయిల్ వాడతాము, ఆయిల్ క్యాన్స్. ఇలాంటి వాటిలో చిన్న చిన్న వాటిలో మనం మట్టి వాడకుండా ఈజీగా ఎలా పెంచుకోవచ్చో నేను ఈరోజు చూపిస్తాను. చూడండి, ఇవి 5 లీటర్స్ ఆయిల్ క్యాన్స్. ఈ క్యాన్స్ ఈ పైన మూత వరకు నీట్గా మనం కట్ చేసుకోవాలి. ఇవి ఇలా కట్ చేసుకుంటే మనకి ఈ రీతిలో వస్తుంది. నేను పైకి వచ్చే ముందే కింద ఇలా 2 హోల్స్ పెట్టేసుకున్నాను. ఎక్కడో హోల్ ఎక్కడో హోలు టబ్కి, ఈ డబ్బాకి. సో మనం ఇలా కట్ చేసుకుంటే ఇలా తయారవుతుంది. మనకి కావాల్సినవి ఇదిగో, నేను కొబ్బరి పొట్టు తీసుకున్నాను. అలాగే కౌమెన్యూర్, ఇది సేమ్ క్వాంటిటీ. కౌమెన్యూర్ తీసుకున్నాను. ఏం లేదండి, సింపుల్గా ఒక 2 కేజీలు వర్మీ కంపోస్ట్ ఆర్డర్ పెట్టుకుని 1 కేజీ కోకోపిట్ ఆర్డర్ పెట్టుకుంటే సరిపోతుంది. 1 కేజీ నీమ్ కేక్ పెట్టుకోండి. కొద్దిగా జల్లుకోండి చాలు, నీమ్ కేక్ ఎక్కువ అక్కర్లా. ఎందుకంటే మనకి పెస్ట్ ఏమీ రాకుండా ఉండడానికి కొద్దిగా నీమ్ కేక్ జల్లుకుంటే సరిపోద్ది. సింపుల్, ఇంకేం అక్కర్లా. దీనికి మీరు ఒళ్ళంతా బాడీ చేసుకుని పని లేదు. నేను సింపుల్గా వైట్ డ్రెస్తో చేస్తున్నాను, బాడీ అవ్వకుండా. సింపుల్గా చక్కగా ఇది మిక్స్ చేసేసుకుంటే అయిపోయే. సింపుల్గా లిగమ్మా. సింపుల్గా చెయ్యి కూడా పెట్టక్కర్లా మీరు. మన ఇంట్లోనూ పాతవే అన్నం గరిటెలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటితో సింపుల్గా కలిపేసుకోండి. మీరేమీ వస్తువులు కొనక్కర్లొద్దు, ఏమీ చెయ్యక్కర్లా. ఇంట్లో ఉన్న వస్తువులతో సింపుల్గా కలిపేసుకుంటే ఇదిగో ఇలా తయారవుతుంది చక్కగానే. సింపుల్, నీట్గా ఇలా తయారైపోయింది. దీన్ని మనం డైరెక్ట్గా బౌల్స్లో వేసేసుకోవడమే. సింపుల్. కొద్దిగా మనం ఫస్ట్గా కొంచెం కోకోపిట్ జల్లుకుంటే చాలు. అంటే కింద హోల్స్ పెట్టాం కదా, ఇదేమి మెన్యూర్ వేసుకుంటాం కాబట్టి అదేమి కిందకి రాకుండా కొంచెం ఇలాగా కోకోపిట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కోకోపిట్ వేసి చూపిస్తాను. చక్కగా ఇందులోకి మనం కలుపుకున్న సాయిల్ మిక్స్, సింపుల్ అయిపోయింది. ఇలా వేసేసుకోవడమే.
జస్ట్ కింద కొంచెం కోకోపీట్ ఒక లేయర్ కింద. సింపుల్గా 4 బకెట్లో చక్కగా వేసేసాను. అవి 4, ఇవి 3. మనం సీడ్స్ పెట్టేటప్పుడే మనం వాటరింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ టైం మాత్రం ఫుల్గా వాటర్ పోయాలి, ఎందుకంటే ఇదంతా తడిచిపోవాలి. వాటర్ నిండిపోయిందని మీకు ఎలాగంటే కింద నుంచి డ్రాప్స్ కింద వస్తుంది. ఇంకా రావట్లా, అదిగో ఇలా డ్రాప్స్ వస్తుంది. ఇలా డ్రాప్స్ వస్తే మొత్తం ఇదంతా వాటర్తో తడిచిపోయిందని అర్థం అనమాట. అలాగే మనం ఇంట్లోపల పెట్టుకున్నప్పుడు లోపల వాటర్ వచ్చేస్తుందని మీరు అనుకోవచ్చు. ఏం చేస్తారంటే మన ఇంట్లో పనికిరాని భోజనం చేసి ప్లేట్లు కానీ ఇలాంటివి చాలా ఉంటాయి. ఒక్కొక్క దాని కింద ఒక్కొక్క ప్లేట్ పెట్టేసుకుంటే మనం రెగ్యులర్గా వాటర్ కూడా ఇవ్వక్కర్లా. ఎందుకంటే ఇందులోంచి వేస్ట్ వాటర్ కిందకు వస్తుంది. ఆ వేస్ట్ వాటరు అందులో ఉండిపోద్ది. మనం ఎక్కువగా కోకోపిట్టును కంపోస్టే వాడుతున్నాం. సో మీరు 4 డేస్కి ఒకసారి 5 డేస్కి ఒకసారి వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ కిందన ఉన్నటువంటి వాటరు ఇది మళ్ళీ పీచ్ చేసుకుంటుంది. సో డైలీ రెగ్యులర్గా కూడా మీరు వాటరింగ్ ఇవ్వక్కర్లేదు. ఆ మాయిశ్చరు సరిపోతుంది. దీనికి సింపుల్గా చక్కగా పెంచుకోవచ్చు. మనం ఏమైనా విత్తనాలు పెట్టేటప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా మనం వాటర్ తోటి ముందు నానుకోవాలి. ఫుల్గా నాంచుకొని కొంచెంసేపు ఒక 1/2 అవర్ అన్నా ఉంచాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం విత్తనాలు చల్లిన వెంటనే అవి కిందకి వెళ్ళిపోతాయి. కిందకి వెళ్ళిపోవడం వల్ల జర్మినేషను అవ్వదు మనకి. ఎందుకంటే కింద నుంచి రావాలి, ఇబ్బంది అయిపోద్ది. సో వాటరింగ్ చేసుకుని కొంచెంసేపు ఉంచితే అది చక్కగా అడ్జస్ట్ అవుతుంది. చక్కగా కుండీ అంతా అడ్జస్ట్ అవుతుంది. అది వాటరింగ్ చేశాను కదా, అవి నానేలోపు ఈలోపు నాకు ఇన్స్టా 360 కెమెరా ఒకటి మా మేనల్డ్ పంపించాడు యూఎస్ నుంచి. మా సిస్టర్ గారు మొన్న యూఎస్ వెళ్ళారు. నాకు ఇలాగ ఇన్స్టా కావాలి అనేసి అంటే కొత్త కెమెరా అనమాట. దీన్ని ఓపెన్ చేస్తాను. అంటే సెల్లతోటి తీస్తున్నాను. అంటే గార్డెన్లో వరకు వీడియోలు చేసుకుంటే సెల సరిపోతుంది, కానీ నేను ట్రావెలింగ్ చేసినప్పుడు హెల్మెట్కి సెల్ల పెట్టుకుని చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకనేసి నా కోరిక అనమాట. ఇన్స్టా 360 ఓపెన్ చేస్తాను. బుజ్జి బుజ్జి కెమెరా ఇన్స్టా 363. ఇవి బ్యాటరీస్ 2, ఇన్విజిబుల్ సెల్ఫీ స్టిక్, పౌచు, ఇది స్పీకరు, అంతే. బాగున్నాయి. థ్యాంక్ యూ చింటూ, థ్యాంక్ యూ చింటూ. మనం ఇవి ఏవైతే ఉన్నాయో ఈ బౌల్స్ ఉన్నాయి కదా, ఈ బౌల్స్ని కొంచెం చేతితోటి కొంచెం ఇలా కొంచెం అదుముకుంటే కొద్దిగా కోకోపిట్ కదా, అదమపోతే మనం వేసుకునే సీడ్స్ కిందకి వెళ్ళిపోతాయి.
బాగా గట్టిగా కాదు, లైట్గా జస్ట్ అలాగ అదుముకుని ఇందులో తోటకూర విత్తనాలు పెడతాను. సారీ, ఇందులో మెంతికూర విత్తనాలు పెడతాను. అంటే మా ఇళ్ళకి కొంచెం మెమొరీ పవర్ ఎక్కువలే, నాకు తక్కువ. మెంతికూర వేసుకోవాలంటే మెంతి విత్తనాలకి ఎక్కడికో వెళ్ళిపోక్కర్లా, మన కిరాణా తెచ్చుకుని షాపుల దగ్గర అయినా సరే ఆ విత్తనాలు తెచ్చుకుని హ్యాపీగా వేసేసుకుంటే మొలకొచ్చేస్తుంది. ఇది మెంతికూర ఎక్కువ వేసుకోవచ్చు, పల్చగానే వెయ్యాలని ఏం లేదు, ఒత్తిగా ఉన్నా చక్కగా బాగుంటుంది ఇది మెంతికూర. సో చక్కగా ఎందుకంటే మెంతికూర ఎక్కువ రోజులు పెంచం మనం, చాలా తొందరగానే ఎదిగిపోతుంది ఇది. సో ఇలాగ వేసుకుని కొంచెం కోకోపిట్టు ఇవి కనపడకుండా లైట్గా ఇలా కోకోపిట్టు వేసేసుకుంటే అయిపోయాయి. ఇవి రెండిట్లోనేమో తోటకూర, నేనైతే ఇసుక కలిపి విత్తనాలు వేయను, అలవాటు కదా, మ్యాక్సిమం మామూలుగానే చల్లేస్తాను. ఇలా వేసేసి కొంచెం కోకోపిట్టు లైట్గా అలా జల్లేస్తే, సమ్మర్లో మ్యాక్సిమం ఇలా కోకోపిట్టు వేసుకుంటే చక్కగా మాయిశ్చరు పెట్టకుండా చక్కగా మాయిశ్చరైజ్గా ఉంటుంది. ఒత్తుగా వేసేయకూడదు, జస్ట్ మన విత్తనాలు కనపడినంత వరకు వేసేసి జస్ట్ వాటరింగ్ చేసేస్తే మరి మట్టి లేకుండా మనం
ఎలాగా మనం ఆకుకూరలు పెంచుకోవాలనేది మొన్న వేసి చూపించాను. కరెక్ట్గా ఇది 5వ రోజు. 5వ రోజుకి చూడండి, ఇది తోటకూర, ఇది రెండిట్లోది తోటకూర, ఇది వచ్చేసరికి మెంతికూర. అసలు ఎంత బాగా వచ్చింది చూడండి, మెంతికూర హ్యాపీగా చక్కగా వచ్చింది. సో మూడిట్లో మెంతికూర, ఈ రెండిట్లో తోటకూర వేసాను. మట్టి లేకుండా చక్కగా ఇలా అందంగా మీరు ఆకుకూరలు పెంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.